నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అసలు ఉగ్రవాదులు చొరబడేదాకా ఏం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సుతం డిమాండ్ చేయడం జరుగుతుంది. విదేశీ పర్యాటకులే కాకుండా దేశంలో ఉన్న నలుమూలల ప్రజలు సుతం అక్కడికి చూడడానికి పోయే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు విరుచుగా పడి అమాయక పర్యాటకుల పైన కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియాగా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని సూచించడం జరుగుతుంది. అదేవిధంగా క్షతగాత్రులను సుతం వారికి అయ్యే వైద్య ఖర్చులు సుతం కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి ఈ సందర్భంగా సూచించడం జరుగుతుంది. అసలు జమ్మూ కాశ్మీర్లో అంతా మా అభివృద్ధిలో ఉంది, బాగుంది అని చెప్పే కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారు అసలు ఉగ్రవాదులు ఈ దాడి గల కారణాలు ఏంటి, అసలు అమిత్ షా గారు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంబడే వారి ఉగ్రవాదులను పట్టుకొని వారి సరైన శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది.